నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మీ అందరికీ నేను ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మీ అందరికీ ఈ వార్త విని చాలా సంతోషం కలగవచ్చు. కానీ ఈ వార్త చెప్పే ముందు నేను ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ మీ అందరికి చేయదలుచుకున్నా. నేను నా వీడియోని ఒక 5 minutes నుంచి 12 minutes మ్యాక్సిమం వరకు పరిమితం చేయదలుచుకున్నాను. దానివల్ల నా రెవెన్యూ బాగా పడిపోయే సూచనలు ఉన్నాయి. కనుక మీ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీ అందరూ నా ఛానల్ శ్రేయస్సు కోరి నా ఛానల్ వీడియోస్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లలో కూడా మీరు షేర్ చేస్తే నా ఛానల్ రెవెన్యూ పడకుండా నేను అద్భుతమైన సమాచారం 5 నుంచి 12 నిమిషాలు మ్యాక్సిమం 15 నిమిషాల లోపే ముగించే ప్రయత్నంలో ఉన్నాను. నా రియల్ ఎస్టేట్ వీడియోస్ అంటే అట్లీస్ట్ 50% రియల్ ఎస్టేట్ వీడియోస్ ట్రైమై టీవీలో షిఫ్ట్ చేయదలుచుకున్నాను. ఇది కూడా మీరు గమనిస్తారని, ట్రైమై టీవీకి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా గట్టి ప్రయత్నం ప్రతి ఒక్క వీడియో 5, 10, 12 నిమిషాల లోపు ముగించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ నా వీడియోస్ని ఆదరిస్తారని, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేస్తారని, వాట్సాప్లో షేర్ చేస్తారని, ఫేస్బుక్లో షేర్ చేస్తారని, అంటే షేర్ చేయడం వల్ల నా ఆదాయం పడకుండా సురక్షితంగా ఉంటుంది. నేను ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ చేయగలిగే వెసులుబాటు మీరే కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే మీ సహాయం వల్ల మంచి మార్గం ఒక పాపులర్ ఛానల్గా మారింది. అయితే మనం ఇవాళ ఈ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ వల్ల అంటే లక్షలాది మంది యువత తమ వాల్యుబుల్ డబ్బును కోల్పోతున్నారు. మనము ఎంత హైటెక్ అయినా, మనం ఎంత సొఫిస్టికేటెడ్ అయినా ఒకటి మనం గమనించుకోవాలి. డిజిటల్ కరెన్సీ కానివ్వండి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఫోన్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, హ్యాకింగ్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి తన మెయిన్ అకౌంట్, మళ్ళీ నేను చెప్తున్నాను గమనించండి, ప్రతి ఒక్క మనిషి తన మెయిన్ అకౌంట్ అంటే మీ భుక్తికి, అంటే అన్నిటికీ పనికొచ్చే ఒక మెయిన్ అకౌంట్కు ఎప్పుడూ మీరు ఫోన్పేలు, గూగుల్ పేలు, భారత్ పేలు, పేటిఎంలు లింక్ చేయకండి. ఒక డమ్మీ అకౌంట్ తీసి ఏ బ్యాంక్లో అయినా సరే దాంట్లో ఒక 1000 రూపాయలు వేసి దాన్ని మీరు పేటిఎం, గూగుల్ పే ఇటువంటి దానికి లింక్ చేసుకోండి. నేను మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరే, నాకు దీని లోటుపాట్లు తెలుసు కనుకనే మీ అందరికీ అడ్వైజ్ చేస్తున్నా. అయితే అసలు ఈ మొబైల్ ఫోన్ వాడకంలో ఎక్కువైనప్పటి నుంచి ప్రజలు తమ వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ మనీ అండ్ వాల్యుబుల్ అంటే థింకింగ్ పవర్ని కోల్పోతున్నారు. అంటే ఏ పని మీద వాళ్ళు ఉన్నారో దానిపై ధ్యాస లేకుండా వేరే పనులపై తమ దృష్టి మళ్లింపజేసేదే ఈ చేతిలో ఉన్న ఈ బుల్లి డివైస్. దాన్నే మనం స్మార్ట్ ఫోన్ అని కూడా అంటాం.
ఈ స్మార్ట్ ఫోన్లు కూడా 15, 20, 30 వేలు పెట్టి కొంటున్నారు. ఇప్పుడు నాలాంటి వాడికే స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు అవసరం పడలేదు. కానీ 5వ తరగతి 6వ తరగతి పిల్లల చేతిలో 20,000 స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి దాంతో ఏం పని నాకు అర్థం కాదు. మహిళలకు కూడా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకుంటే 3,500, 4,000లో మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. రియల్మీ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి. ఒక పాత మోడల్ అయితే ఏం పర్వాలేదు. ఒక 2 జనరేషన్ వెనక్కి మోడల్ అయితే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక S10 లాంచ్ అయింది, మీరు S3, S4 తీసుకుంటే ఏం నష్టపోయి అప్డేట్ అయ్యి మీరు ఏం పీకేది ఏం లేదు జీవితాల్లో. నేనే ఏం పీక్తలేనంటే మీరేం పీక్తారు? కనుక మీరందరూ కొద్దిగా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వాడి అక్కడ డబ్బులు మిగిల్చుకొని అనవసరంగా డేటా వేయించుకొని, మీరు డేటా ఎందుకు వేయించుకుంటున్నారు? మీకు డేటాతో ఏం పని? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంటర్టైన్మెంట్, మీ ఇంట్లో కేబుల్ టీవీ ఆల్రెడీ ఉంటుంది, లేదా ఎయిర్టెల్, ఎక్స్ట్రీము, జియో, ఫైబర్ నెట్ అన్నీ ఉంటాయి. మీరు ఏది ఇడవారు నాకు బాగా తెలుసు. ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంది. ఇక మొబైల్పై మీకు ఎంటర్టైన్మెంట్ ఎందుకు? అదే కాకుండా ఈ మొబైల్పై ఎప్పుడు ట్రేడింగ్ చేసే ఫెసిలిటీ, అకౌంట్ ఓపెన్ చేసే ఫెసిలిటీ, అంటే బ్యాంక్ అకౌంట్స్ కూడా మొబైల్ పైనే, డీమ్యాట్ అకౌంట్ మొబైల్ పైనే, ట్రేడింగ్ కూడా మొబైల్ పైనే. అయితే దీంట్లో కొత్త మరపు ఏముందంటే, నేను గత 35 ఏళ్ళ పై చిలుకుగా నేను ఈ ట్రేడింగ్ చేస్తున్నా. అంటే 9th క్లాస్ నుంచి చేస్తున్నా. నాలాంటి వాడికే ఇంకా స్టాక్ మార్కెట్ పూర్తిగా అర్థం కాలేదు. అంటే గత 25, 30 ఏళ్ళుగా చేసేవాడికి ఇంకా స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు. అయితే మొన్న అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు స్మార్ట్ ఖాన్ లాగా ఈ మొబైల్లో బయింగ్ సెల్లింగ్ చేస్తారు. ఇది షేర్స్ కొంటలేరండి. మీరు గమనించండి, ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు షేర్స్ బై షేర్స్ సెల్ చేస్తలేడు. ఆప్షన్స్ బై ఆప్షన్స్ అంటే డెరివేటివ్ సెగ్మెంట్లో డైరెక్ట్గా ఎంటర్ అవుతున్నాడు. అంటే వానికి డెరివేటివ్స్ అనే ఫుల్ వర్డ్ పలకడానికి కూడా రాదు, కానీ వాడు డెరివేటివ్స్తో భయంకరంగా ట్రేడ్ చేస్తాడు. అసలు వీళ్ళంతా ఎందుకు ట్రేడ్ చేస్తుండ్రు అంటే, ఒక 500, 1000 పెట్టి ఈ డెరివేటివ్స్ ఆప్షన్స్ తీసుకొని కోల్పోయినా ఒక 1000 రూపాయలు పోతున్నాము అనుకొని ఈ డెరివేటివ్స్ దిక్కు, ఆప్షన్స్ దిక్కు, ఫ్యూచర్స్ దిక్కు పోతున్నారు. అందుకోసం గవర్నమెంట్ అసలు ఈ F&O అనేదే రిస్ట్రిక్ట్ చేద్దామని చూస్తుంది. దానికి కారణం ఏమంటే, ప్రతి అడ్డమైన విధవ అసలు అవగాహన లేకుండా ఒక 1000 రూపాయలు పెట్టి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిపోతుంది. నేను గత 30 ఏళ్ళుగా చేస్తున్నా, నాకు ఇంకా స్టాక్ మార్కెట్ గురించి అవగాహన అంత లేదు. కానీ మొన్న ఎంటర్ అయిన అడగండి, అక్కడ చేయొచ్చు, ఆయిల్ ఫ్యూచర్స్లో చేయొచ్చు, మనం కాటన్ కొనొచ్చు, మిర్చి కొనొచ్చు, గోల్డ్లో ట్రేడ్ చేయొచ్చు, కమాడిటీస్ చేయొచ్చు, ఫ్యూచర్ అండ్ F&O చేయొచ్చు, ఆప్షన్స్ తీసుకోవచ్చు, షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు అని మాట్లాడతారు. దాంట్లో 5% ఇన్ఫార్మ్ వానికి బ్రెయిన్ కూడా ఉండదు. చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మూవ్ అవుతుంటుంది, చాలా ఈజీ అనుకుంటారు. ఇప్పుడు యాక్చువల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం 90% ఎవరికి లాస్ అవుతుంది అంటే, మొబైల్తో ట్రేడ్ చేసే వాళ్ళకి లాస్ అవుతుంది. వాళ్ళు ఎంత కోల్పోతున్నారంటే 1000, 2000 మళ్ళీ కోల్పోతాడు, మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ ఆప్షన్లు ఎంటర్ అవుతాడు, ఆ 1000, 2000 పోతాయి. అంటే ఇది సిగరెట్ మందు తాగినట్టు లెక్క. ప్రతి నెల 1000, 2000 కోల్పోతాడు, మళ్ళీ ట్రై చేస్తాడు. అంటే 1000 వేస్తే ఒక 10,000 వస్తాయి ఏదో రోజు అని ఆశ. ఆ 1500, 1500, 2000 పోతూనే ఉంటాయి, 3000 పోతూనే ఉంటాయి. ఈ మొబైల్లో ట్రేడ్ చేసేవాళ్ళు షేర్స్లో ట్రేడ్ చేస్తారు. గమనించండి, చాలా తక్కువ మంది చేస్తున్నట. ఎందుకంటే షేర్స్లో ఫుల్ క్యాష్లో ఫుల్ వాల్యూ తీసుకోవాలి, అమ్మాలి. ఇప్పుడు నాలాంటి షేర్ మార్కెట్లో ఉన్న దద్దమ్మలు అవే చేస్తారు. నేను కంప్లీట్ క్యాష్లో కొంటా, కంప్లీట్ క్యాష్లో డిమాట్లో తెచ్చుకొని అమ్మేస్తా, లేదా అది T+1 బై టుడే సెల్ టుమారో BTST కింద అమ్మేస్తా. ఇవాళ తీసుకొని రేపు ఎల్లుండి అమ్మేస్తా.
నేను ఇంట్రడ్యూస్ చాలా తక్కువ చేస్తాను. మీలాగా ధైర్యం లేదు నాకు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మొబైల్ చేతిలో ఉంది కదా అని దాన్ని మిస్యూజ్ చేయకండి. మొబైలు మీకు ఎమర్జెన్సీకి ఎక్కడ పోయినా మీకు కాల్ రావడానికి, మీకు మెసేజ్ రావడానికి మాత్రమే అది మీకు డిజైన్ చేయబడింది. కానీ మీరు దాంట్లో పిక్చర్లు చూస్తారు, యూట్యూబ్లు చూస్తారు, వాట్సాప్ చాట్ చేస్తారు. అంటే ఇతరత్ర వేరే ఏది యూజ్ చేసినా మీకు నష్టమే ఉంది. ఫుడ్ డెలివరీ అంటారు, అక్కడ కూడా నష్టాలు నేను ఫ్యూచర్లో డిస్కస్ చేస్తా. ఈ మొబైల్ వల్ల మన సొసైటీ ఎలా కంప్లీట్ సర్వనాశనం అవుతుంది. కానీ ఈ మొబైల్లో ట్రేడ్ చేసే వాళ్ళే మ్యాక్సిమం కోల్పోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కొత్త వస్తారు, చేతిలో డివైస్ ఒకటి ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని ట్రేడ్ చేస్తారు, టాయిలెట్లో కూర్చొని ట్రేడ్ చేస్తారు, గార్డెన్లో కూర్చొని ట్రేడ్ చేస్తారు. అంటే సీరియస్నెస్ లేని వాళ్ళే ఈ మొబైల్ ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు నాలాంటి దద్దమ్మలు కంప్యూటర్ ముందు కూర్చొని గంటలు బాగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు, ఫుల్ క్యాష్, ఫుల్ రిస్క్తో. కానీ వీళ్ళు 1000-2000 వేసి ఆప్షన్లో ఎంటర్ అయ్యి సాయంత్రం వరకు 2000 కోల్పోయి మళ్ళీ 1000-2000 రీఛార్జ్ చేసుకొని మళ్ళీ దే ప్లే ఇన్ స్టాక్ మార్కెట్స్. అంటే స్టాక్ మార్కెట్స్లో మ్యాక్సిమం డబ్బు కోల్పోయేవారు మొబైల్ ట్రేడింగ్ చేసేవాళ్ళే. చాలా మటుకు పెద్ద ట్రేడర్స్ కూడా ప్రైస్ అప్డేషన్ కోసం మొబైల్ యూజ్ చేస్తారు. అంటే అలర్ట్స్ వస్తాయి, దానికోసం మొబైల్ యూజ్ చేస్తారు. కానీ మన కొత్తగా వచ్చిన తురుంఖాన్లు మొబైల్ ద్వారానే ట్రేడ్ చేసి మొబైల్ ద్వారానే లక్షలు కోల్పోతున్నారని సెబీకి అందిన డేటా. దీంతో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే మొబైల్ యూజ్ రిస్ట్రిక్ట్ చేసుకోండి, ప్రైస్ అలర్ట్స్ కోసం యూజ్ చేయండి, లేదా క్యాష్ బయింగ్ క్యాష్ సెల్లింగ్ చేయడానికి మీరు మొబైల్ యూజ్ చేయండి. ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకొని మర్చిపోండి. కానీ కంటిన్యూస్ గ్రాఫ్స్ చూడడం, ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం, ఫ్యూచర్లో ట్రేడ్ చేయడం, 100 పెట్టి 1000 సంపాదిద్దామని చూసే అత్యాశకు పోకుండా దయచేసి మీరు నేను చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వినండి. 30 ఏళ్ళుగా ట్రేడ్ చేసి మీకు ఈ విషయం చెప్తున్నాను. నాకు కూడా టెక్నాలజీ తెలుసు, నాకు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ తెలుసు, నేను బాగానే చూసిన F&O మార్కెట్. అందుకోసం మీ అందరికి చెప్పేది ఏమంటే మొబైల్ని ఎంతవరకు తక్కువ యూజ్ చేస్తారో అంతవరకు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాన్ని మ్యాక్సిమం పిండేద్దామని దాన్ని విపరీతమైన రీఛార్జ్ చేసి పేటీఎంలు గీటీఎంలు పే చేయడానికి, 10 రూపాయలు 5 రూపాయలు పే చేయడానికి కూడా బార్కోడ్ స్కాన్లు చేయడము, QR కోడ్లు స్కాన్ చేయడం మానేసేయండి. ఈ చిన్న డివైస్ మన చేతిలో ఉన్నది మనకు యూజ్ కావడానికి, మనకు ఎమర్జెన్సీలో యూజ్ కావడానికి ఈ మొబైల్ డివైసెస్ ఉన్నాయి. కైండ్లీ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు యూ rather than don't do time pass. Don't pass your time through mobiles. It is very harmful to you అని చెప్తూ మీకు ఇటువంటి వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.